నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ ఉప్మా. బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా చేసుకునే టిఫిన్స్లే ఉప్మా ఒకటి. ఉప్మాను గోధుమ రవ్వతో చేస్తాం కాబట్టి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. సో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫుడ్. ఈ ఉప్మాను మనం ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ రవ్వ, ఆవాలు, సాల్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇంకా దీనిలో క్రష్ చేసుకున్న వెల్లుల్లి, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, త్వరగా వేగుతాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ వేయించుకోవాలి. చూడండి, అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వకు 3.5 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. మీకు కొంచెం ఉప్మా లూజ్గా రావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీనిలో రవ్వను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. రవ్వ అంతా దగ్గరగా అయ్యేసరికి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉప్మా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఉప్మా రెడీ అయింది. దీనిలోకి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.